श्रीमत्पयोनिधिनिकेतनचक्रपाणे भोगीन्द्रभोगमणिरञ्जितपुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। రామా, నమస్కారం బావగారు. రండి రండి, కూర్చోండి. కూర్చోవమ్మా. కార్తీక్, కార్తీక్ వస్తున్నా డాడ్. సార్ మాట్లాడండి. కోడల్ని కూడా కూతురులాగే చూసుకుంటారా? కోడలన్నా కూతురు లాంటిదే కదండి. ఓకే ఓకే. బావగారికి కొంచెం కోపం ఎక్కువే గానీ నా కోపం మాట వదిలేయండి. మరి అబ్బాయి చేసిన పని ఏం చేశానండి? ఎందుకులేండి, అది అయిపోయింది, ఏదో అయిపోయింది. వాళ్ళకు కొంచెం టైం ఇవ్వండి. అసలు ఏం జరిగిందమ్మా? ఏంటి గొడవ? నువ్వు చెప్పమ్మా నీ మనసులో మాట. అన్నయ్య, మీరు పెద్దవాళ్ళు, అలా మాట్లాడకూడదు. నేను నార్మల్గానే ఉన్నానమ్మా. మీ వారే ఎత్తారు ఆ మాట, బావగారు కోపంలో ఉన్నారని. నేను వచ్చిన దగ్గర నుంచి కామ్గానే ఉన్నాను. ఇక్కడికి వచ్చి సర్వర్గా చేయడం ఏంటండి? నేను సర్వర్గా చేస్తానని నీకు చెప్పానా? అక్కడ అంత పెద్ద జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చి ఏంటా పని? అమ్మా ఒక్క నిమిషం. డైలీ సర్వర్ గానే చేస్తున్నారా? డైలీ సర్వర్ కంటే నేను చూసినప్పుడు సర్వర్ చూడండి లాయర్ గారు, నేను చూశాను, మా అమ్మాయి చూసింది. డైలీ సర్వర్ గానే చేస్తున్నాడు అల్లుడు. మాకు అది నచ్చదు. హోటల్ పెట్టి నాకు తెలిసి ఆ హోటల్కి ఈయన ఓనరు. ఓనర్ సర్వర్ చేయడం అంటే నాకు అర్థం కాల. సర్వర్స్ లేరా? నువ్వు చెప్పయ్యా. లేదు సార్, ఇప్పుడు రెస్టారెంట్లో సర్వర్ సెలవు తీసుకున్నాడు. వాళ్ళ మమ్మీకి ఏదో ప్రాబ్లం అని చెప్పేసి మానవత్వంతో ఆలోచించి అతన్ని పంపించాను. పంపించిన తర్వాత సడన్గా కస్టమర్స్ వచ్చారు భోజనానికి. వస్తారు. వచ్చిన తర్వాత ఒక రెస్టారెంట్ ఓనర్గా నేను బాధ్యత తీసుకోవాలి కదా. ఒకప్పుడు అక్కడ హై లెవెల్లోనూ బతికాను, కానీ ఇప్పుడు ఇండియా వచ్చాను కదా. మేము అమెరికన్ రిటర్న్స్, బట్ ఇక్కడ కల్చర్ నాకు తెలియదు కదా. హోటల్లో సర్వర్గా చేశారని మేము చేసుకునే వాళ్ళమే కాదు, అమ్మాయి ఇష్టపడిందని మేము చేసుకున్నాం. బావగారు ఒక్క నిమిషం ఆగండి. విషయం ఏంటంటే నా కొడుకు సర్వరా చేయటం అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే నాకు అవన్నీ అవసరం లేదు, నాకు కావాలి డైవర్స్. సరే అమ్మా, కొద్దిగా వాటర్ తీసుకురా. వెళ్ళు, సార్కు వాటర్ అంటే తీసుకురా. ఏమ్మా, ఇంట్లో పని మనిషి లేదా? ఇంట్లో పని మనిషి ఉన్నా కూడా నువ్వు వాటర్ తెచ్చిచ్చావు. సో నేను మీ గెస్ట్ అని నువ్వు తెచ్చిచ్చావు. సేమ్ థింగ్ అబ్బాయి చేశాడు కదా. ఇప్పుడు రెస్టారెంట్ ఆర్ హోమ్ మనదే. అబ్బాయి నాదనుకుని చేస్తున్నాడు. వచ్చారు కస్టమర్స్, చెయ్యాలి కదా సర్వీసు. కస్టమర్స్ ఆర్ గాడ్స్. కస్టమర్స్ వచ్చారు, సర్వ్ చేశాడు. దీంట్లో తప్పేముంది? రోజు చేసే తప్పే కదా సార్. రోజు ఎందుకు చేస్తాను అంకుల్? రోజు ఎవరైనా చేస్తారా? రోజని కాదు, నేను చూస్తున్నప్పుడు చేస్తున్నాడు. మరి ఇంకా ఏం చేద్దాం? మరి చెప్తున్నాడు కదా సార్. ఆ ఒక్కరోజు మదర్ సిరీస్ అంటే సర్వర్ వెళ్ళిపోయాడు. సో ఆ సిచ్యుయేషన్లో నేనైనా మీనైనా పంపిస్తాం కదా. మీరు ఈ సిచ్యుయేషన్లో బాగా కౌన్సిలింగ్ ఇచ్చారు. చూడమ్మా, ఇంట్లో పని మనిషి ఉన్నా నువ్వెందుకు వాటర్ తెచ్చి ఇచ్చావు? స్పాంటేనియస్గా అమ్మాయిని అడగగానే తెచ్చాను. అవునమ్మా, ఆయన చెప్పే దాంట్లో నిజం ఉంది కదా. అవునమ్మా, ఇంట్లో పని మనిషి ఉంటే నువ్వెందుకు తెచ్చిచ్చావు తల్లి? ఆయన అంటే అభిమానమే కదా నీకు, పెద్ద ఆయననే కదా. మరి అల్లుడు గారు కూడా అలాగే చేశారేమో. ఒకసారి ఆలోచించు.
అందుకే మనకు కస్టమరే గాడ్ అని మహాత్మా గాంధీ చెప్పినట్టు అలా చేసి ఉంటాడు అల్లుడు. చాలా అదే correct కదా చెప్పాడు. నేను మొదటి నుండి చెప్పేది. ఏమ్మా ఏమంటావు? చూడమ్మా, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు గొడవకు దారితీస్తాయి. ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళకూడదు. ఇట్స్ ఓకే. ఓకే, నైస్ అమ్మా, బీ హ్యాపీ. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు తల్లి, అర్థం చేసుకున్నావు. అలాగని కాదు, అడ్వకేట్ గారు మనకు మంచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఓకే సార్, బాయ్, నేను ఉంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పెద్ద సమస్య తీరింది. దింత 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 దింత